70 to 80% లెస్ దెన్ 4 ఇయర్స్ ప్రాంతంలో ఈ కంటి క్యాన్సర్ వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణాలంటూ ఏమీ లేవు. యాన్సిస్ట్ అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఒకవేళ కంటి క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ముఖ్యంగా 90% ఆఫ్ ద టైమ్స్ సడన్గా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. మనం పిల్లల్ని జాగ్రత్తగా కంటిలో చూసినప్పుడు సెంటర్ కంటి భాగంలో నలుపు మామూలుగా కనిపిస్తుంది. ఆ సెంటర్ ఆఫ్ ది ఐలో ఒకవేళ తెల్లని పువ్వు లాంటిది మీకు మెరుపు లాంటిది కనిపించినప్పుడు తప్పనిసరిగా మీరు కంటి డాక్టర్కి చూపించుకోవాలి. అలాగే చిన్నపిల్లల బర్త్డే టైంలో మనం పిక్చర్స్ తీస్తాం, ఫోటోగ్రాఫ్స్ తీస్తాం. ఫోటోగ్రాఫ్స్ తీసినప్పుడు కూడా కంటి మధ్యలో ఒక తెల్లని పువ్వు కనిపిస్తుంది ఒకవేళ రెటినోబ్లాస్టోమా ఉంటే. అలాంటి కనిపించినప్పుడు కూడా మీరు తప్పనిసరిగా కంటి డాక్టర్ని కానీ క్యాన్సర్ స్పెషలిస్ట్ని కానీ తొందరగా సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ రెటినోబ్లాస్టోమా ఇటీవల కొత్త పరికరాలు, కొత్త వైద్య సదుపాయాలు ఉన్నాయి కనుక 90 to 95% ఆఫ్ ది రెటినోబ్లాస్టోమా క్యాన్సర్స్ని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. క్యూర్ చేయడమే కాకుండా కంటిని కూడా మనం కాపాడుకోగలుగుతున్నాం. అలాగే కంటి చూపును కూడా మనం ఈ చిన్నారులకి కలుగజేస్తున్నాం. నిజానికి కణితులన్నీ క్యాన్సర్లు కావు, కొన్ని మాత్రమే క్యాన్సర్లుగా మారుతాయి. కంట్లో వచ్చే కణితులు కూడా అంతే. పసి వయసులో వచ్చే ఈ కణితుల్ని త్వరగా గుర్తించటం అనేది అత్యంత ప్రధానం. పుట్టుకతోనే కంట్లో వచ్చే కణితులు కన్ను తేడాగా కనిపించటం వల్ల సులభంగానే బయటపడతాయి. అలాగే కళ్ళు మామూలుగా కాకుండా పిల్లి కళ్ళలా కనిపించిన, ఇంకా కన్ను మొత్తంగా తెలుపు రంగులో కనిపించిన, కళ్ళల్లో మెల్లలాంటిది కనిపించిన కంట్లో కణితులు ఉన్నాయేమోనని అనుమానించి వెంటనే తగిన పరీక్షలు చేయించాలి. ఈ రెటినోబ్లాస్టోమా కంటి క్యాన్సర్ని మనం అశ్రద్ధ చేస్తే అది క్రమంగా అది కంటి గ్లోబ్ బయటికి వచ్చి అలాగే మెల్లగా మెదడుకి వ్యాపించి బోన్ మ్యారోకు వ్యాపించి అది స్టేజ్ 4 డిసీజ్ అయిపోయి ఇన్క్యూరబుల్ అయిపోయి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. సో తొలిగా కనుక్కోవడము చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఈజీగా సులభంగా పేరెంట్స్ కానీ డాక్టర్ కానీ పీడియాట్రిషియన్ కానీ దీన్ని సులభంగా దాన్ని డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. మీకు ఎలాంటి అనుమానం వచ్చినా కంటిలో మధ్యలో తెల్ల పూత కానీ, అలాగే కంటి మెల్లకన్ను చిన్నపిల్లల్లో మెల్లకన్ను కనిపించినా కానీ, కన్ను ఎర్రగా అయినా కానీ, అలాగే కన్ను ముందుకు వచ్చినా కానీ, ఒక గుడ్డు ముందుకు వచ్చినా కానీ మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. దీని ద్వారా మనము తొలిగా దాన్ని డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది, సులభంగా దాన్ని క్యూర్ చేయడానికి కూడా వీలవుతుంది. ఈ రెటినోబ్లాస్టోమాని పలు రకాలుగా వైద్యం చేస్తాము. దీన్ని స్టేజ్ ప్రకారంగా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాము. అలాగే దాన్ని గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని కూడా అంటాము. ఈ ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు చిన్నపాటి ట్రీట్మెంట్ తోటి అంటే లోకల్ థెరపీ అంటాం. ఓ కంటి వైద్యుడు దాన్ని ఓ కాటరీ కానీ దాన్ని లేజర్ కానీ దాన్ని అక్కడే ఆ చిన్న పూతని కాల్చివేయడం జరుగుతుంది. ఒకవేళ జబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే స్టేజ్ గ్రూప్ ఏ నుంచి గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డికి పోయినప్పుడు మనం దాన్ని యాంటీ క్యాన్సర్ కీమోథెరపీ, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ ద్వారా ఈ చిన్నారులకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ చేయాల్సి వస్తుంది. ఈ కీమోథెరపీ అండ్ లోకల్ థెరపీ ద్వారా ఈ క్యాన్సర్ని పూర్తిగా నయం చేయడానికి వీలవుతుంది. అదే జబ్బు కంటి గ్లోబ్ అంటే కంటి గుడ్డు నుంచి బయటికి వచ్చినప్పుడు మొదలు మనం కీమోథెరపీ చేసి దాన్ని చిన్నగా చేసి దాని తర్వాత లోకల్ థెరపీ ద్వారా ఈ చిన్నారుల క్యాన్సర్ ఈ స్టేజ్ 3లో కూడా ఇటీవల మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది. కంట్లో రెటినోబ్లాస్టోమా ఉందని నిర్ధారణ అయినప్పుడు కణితి ఒక కంట్లో మాత్రమే ఉందా లేక 2 కళ్ళల్లో ఉందా? కణితి ఉన్న కంట్లో దృష్టి ఏ మేరకు ఉంది? కణితి కంటికే పరిమితమైందా లేక వేరే భాగాలకు వ్యాపించిందా అనే విషయాలను పరిగణలోకి తీసుకుని చికిత్స మొదలు పెడతారు. ఒక దశ దాటిపోతే క్యాన్సర్లను నయం చేయటం ఇప్పటికీ అసాధ్యమే. అయితే పిల్లల్లో కంట్లో వచ్చే ఈ క్యాన్సర్ కణితుల విషయంలో తొలి దశలో జాగ్రత్త పడితే దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. ఈ చిన్నారి పిల్లలకి ఈ రెటినోబ్లాస్టోమాను ఆ రెటినా పొర మీద, ఆ తెర మీద పలు ఏరియాలో మళ్ళీ కొత్తగా క్రాప్స్ రావచ్చు. అందుకొరకు జాగ్రత్తగా మీరు రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించి 4 సంవత్సరాల పాటు ప్రతి 3 నెలలు డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యము. ఎక్కడైనా కొత్త రెటినోబ్లాస్టోమా వచ్చినా కూడా అక్కడిదక్కడే దాన్ని కాటరీ చేసి లేజర్ ట్రీట్మెంట్ చేసి థర్మోథెరపీ లాంటి పలు రకాల లోకల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాని ద్వారా దాన్ని పూర్తిగా కాల్చివేయడం జరుగుతుంది.
దాన్ని అక్కడదక్కడే మనం పూర్తిగా నిర్మూలించడానికి కూడా వీలవుతుంది. పుట్టుకతో కంట్లో పువ్వులా కనిపించే ఈ కణితిని అదృష్ట సంకేతం అనుకోవటం ఒట్టి అపోహ మాత్రమే. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు కూడా రావచ్చు. కాబట్టి కంట్లో క్యాన్సర్లను వీలైనంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే 90% పిల్లల్లో ఈ క్యాన్సర్ కణితుల్ని చక్కగా నయం చేయొచ్చు. రెటినోబ్లాస్టోమా పూర్తిగా నయం అయ్యాక కూడా క్రమం తప్పకుండా కంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొందరిలో అరుదుగా ఈ కణితులు మళ్ళీ వస్తుంటాయి. ఇలా రెండోసారి వచ్చే కణితుల్ని త్వరగా గుర్తిస్తే సులభంగానే నయం చేయొచ్చు.